హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుష్ప 2లో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రపంచం మొత్తం ఎదురు చూసిన పుష్ప ది రూల్ రిలీజ్ అయింది. ఇది పుష్ప ది రైస్ కు సీక్వెల్ గా రెండో భాగంగా వస్తూ జరిగింది. ఇక ఈ సినిమా తీసేటప్పుడు షూటింగ్ లో జరిగిన విశేషాలు, నటీనటుల యొక్క రిమ్యునరేషన్స్ ఎంత ఉన్నాయి, అసలు ఈ సినిమా తీసేటప్పుడు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఈ సినిమా పుష్ప 2 2022లో సినిమా సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యొక్క లుక్ టెస్ట్ చేసి సినిమాని ప్రకటించారు. ఇక 2023లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇక దీని షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందంటే విశాఖపట్నం, బెంగళూరు, ఒడిశా, హైదరాబాద్ యొక్క వివిధ ప్రాంతాలలో షూటింగ్ జరిపారు. ఇక 2024లో నవంబర్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ సినిమా పుష్పాది రూల్ కోసం అల్లు అర్జున్ ఎంత రిమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది మనం చూసుకుంటే 300 కోట్లు రిమ్యునరేషన్ తీసుకున్నారని, ఇది భారతదేశ నటులలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారనేది ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లో ఇది వరకు ప్రకటించడం జరిగింది. ఇక పుష్ప 2 యొక్క విషయానికి వస్తే, ఇది అల్లు అర్జున్, సుకుమార్ యొక్క కలయికలో వచ్చిన 4వ సినిమా అనమాట. ఇది పుష్ప ది రూల్ 2004లో తొలిసారి వీరిద్దరి కాంబోలో ఆర్య విడుదలై భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆర్య 2, పుష్ప ది రైజ్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 వస్తూ జరిగింది. ఇక ఈ పుష్ప 2 సినిమాలో గంగమ్మ జాతర సీక్వెన్స్ ఈ సినిమాలో పెద్ద హిట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న పాట గాని, ఫైట్ గాని ఈ చిత్రాన్ని హై లెవెల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఎక్కువగా ఈ గంగమ్మ తల్లి జాతర సీన్ లో ప్రేక్షకులు తప్పట్లు, ఈలలు, మరి వాళ్ళ యొక్క సంతోషాన్ని వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు అల్లు అర్జున్ యొక్క అభిమానులు. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ తీయడానికే నిర్మాత, దర్శకులు 60 కోట్లు ఖర్చు పెట్టారంట. దాదాపు ఒక నెల పాటు ఈ సీక్వెన్స్ కి 30 రోజుల పాటు దీనిని షూట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా కోసం హీరోయిన్ శ్రీలీల ఒక పాటలో నటించడం జరిగింది. కిస్సింగ్ సాంగ్ లో ఈ అందాల హీరోయిన్ శ్రీలీల తనదైన నటన, డాన్స్ తో ప్రేక్షకుల్ని ఉర్రతొలగించడం జరిగింది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాట హీరో అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల వేసిన స్టెప్పులు ఈ సినిమాలో అదిరిపోవడం జరిగింది. ఇకపోతే శ్రీలీలకి ఈ చిత్రంలో రిమ్యునరేషన్ ఒక్క పాట కోసం 2 కోట్లు ఇచ్చారనేది సినీ వర్గాల్లో టాక్. అలాగే పార్ట్ 1లో స్పెషల్ సాంగ్ సమంత చేయడం జరిగింది. ఆ పాట ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు శ్రీలీల చేసిన ఈ కిస్సింగ్ సాంగ్ అంతే అద్భుతంగా హిట్ అవడం జరిగింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, పుష్ప 2లోని ఫీలింగ్స్ పాట ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ పాట అన్ని భాషల్లోనూ పల్లవి మలయాళం భాషలో పెట్టడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ పాటలోని ఈ ఫీలింగ్స్ పాటలో మొదటి పల్లవి మలయాళంలో పెట్టడం జరిగింది. ఈ పల్లవి మార్చలేదు, ఏ భాషలో అయినా సరే ఇదే పల్లవి ఉంటది. మలయాళంలో ఆ పల్లవిని పాడటం జరిగింది మలయాళ అభిమానుల కోసం. దీని గురించి కూడా అల్లు అర్జున్ ఒక సమయంలో చెప్పుకుంటూ వస్తూ జరిగింది. నాకున్న మలయాళ అభిమానుల కోసమే ప్రేమతో ఈ విధంగా చేశానని అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. ఇక మొదటి భాగంలో చేసిన రేష్మిగాయే ఈ చిత్రంలో కూడా పుష్పరాజ్ సతీమణిగా నటించడం జరిగింది. ఈ చిత్రంలో ఈమె పాత్ర దర్శకుడు చాలా కీలకంగా పెట్టడం జరిగింది. పార్ట్ 1తో చూసుకుంటే శ్రీలీల రోలు పార్ట్ 2లో పవర్ఫుల్ గా పెట్టడం జరిగింది. ఇక ఈమెకి రిమ్యునరేషన్ ఎంత ఇచ్చారనేది సినీ వర్గాల్లో టాక్. 10 కోట్ల రూపాయలు పుష్ప 2 కోసం శ్రీలీలకి ఇవ్వటం జరిగిందని మనకి ఒక టాక్ వస్తుంది. ఇక చాలా పాత్రలు ఈ మూవీలో వస్తూ జరిగింది. పుష్ప 2లోని ఇక మనం 1లో ఆపేసిన బన్వర్ సింగ్ షెకావత్ యొక్క పార్ట్ 2లో ఎలా ఉంటుందో అని మనం 1లో అనుకున్నట్టుగానే ఫహద్ ఫజిల్ బన్వర్ సింగ్ గా నటించడం జరిగింది. దీంట్లో పార్ట్ 1లో కనిపించినట్టుగానే పార్ట్ 2లో కూడా ఈయన నటన అద్భుతంగా రాణించడం జరిగింది.
అప్పుడే అల్లు అర్జున్ మనకి చెప్పడం జరిగింది పార్ట్ 2లో ఈ ఫహద్ ఫజిల్ యొక్క నటన అద్భుతంగా ఉంటుందని. అలాగే ఈ చిత్రంలో ఫహద్ ఫజిల్ యొక్క నటన అద్భుతంగా ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన ఈ పుష్ప పార్ట్ 2 పాటల పరంగా గాని, డైలాగుల పరంగా గాని, ఈ చిత్రంలో వాడిన కెమెరాలు గాని, ఫైట్స్, కొరియోగ్రఫీ అద్భుతంగా చేసి మనకు ముందల పెట్టడం జరిగింది. ఇక ఈ చిత్రం వసూళ్ల పరంగా ఒక చరిత్ర సృష్టిస్తుందని మనం అనుకోవచ్చు. ఇప్పటికే చాలా రికార్డ్స్ ఇది చెరిపేయటం జరిగింది. దీని గురించి కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. హైదరాబాద్ లో తొక్కిసలాట్లో ఒక లేడీ చచ్చిపోవటం, ఇక బాంబేలో ఒక థియేటర్లో గుర్తు తెలియని వ్యక్తి ఘాటైన స్ప్రే కొట్టడం వల్ల ప్రేక్షకులకు తీవ్ర అవస్థలు గురయ్యారు. ఇందుకోసం ఒక 15-20 నిమిషాలు సినిమాకి బ్రేక్ ఇచ్చి గెలాక్సీ థియేటర్ లో గురువారం రాత్రి సెకండ్ షో సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ హల్చల్ కి జనాల్లో విపరీతమైన దగ్గు, వాంతులు, శ్వాస సంబంధ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని మనకు వార్తలు వస్తున్నాయి. 20 నిమిషాల పాటు షో ఆపేసి తర్వాత షో ప్రారంభించారని మనకు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం వసూళ్ల పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డుల్ని ఇది తిరగరాసిందని మనం అనుకోవచ్చు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పాది 2 ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 294 కోట్లు వసూలు చేసినట్టు ఈ సినిమా మేకర్సే అధికారికంగా తెలపడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రికార్డు RRR చిత్రం 224 కోట్లు రికార్డు ఉంది. దాన్ని చెరిపేసి 294 కోట్లు ఫస్ట్ రోజు వసూలు చేయడం జరిగింది. ఇక హిందీ వెర్షన్ లో కూడా పుష్ప 2 అదరగొడుతుంది. ఏకంగా తొలి రోజు 72 కోట్లు నెట్ వసూలు చేసినట్టు ఈ చిత్ర నిర్మాతలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చూసుకున్న హిందీ వెర్షన్ లో పుష్ప 2 తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో జవాన్ తొలి రోజు రికార్డు 65.5 కోట్లయితే పుష్ప 2 72 కోట్లు మొదటి రోజు హిందీ చిత్ర పరిశ్రమలో వసూలు చేసిందని మేకర్స్ తెలియజేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 యొక్క హంగామా హల్చల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిల్లో వసూళ్లు నమోదవుతున్నాయి. తొలి రోజు షోలు హౌస్ఫుల్ అయినాయి. రెండో రోజు కూడా సినిమాలు హౌస్ఫుల్ అవటం జరిగింది. ఇక ఈ శనివారం, ఆదివారం ఎలాగో సెలవులు కాబట్టి ఇంకా సునామీ సృష్టిస్తాం జరుగుతుంది. ఇక ఈ సినిమా రేట్లకు వస్తే సినిమా రేట్లు అత్యధికంగా ఉండటం వలన చాలా మంది కాస్త సినిమా చూడటానికి వెనకడుగు వేస్తున్నారు. ఇంకా సినిమా మల్టీప్లెక్స్ లో చూడాలంటే ఇద్దరికి 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉన్న ధరలు కాదు. అందుకే సగటు మధ్య తరగతి ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్ల రేట్లు తగ్గిన తర్వాత చూద్దాం అన్నట్లుగా వాయిదా వేసుకుంటున్నారని ఒక టాక్ వస్తుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు మేకర్స్ ఇక రంగంలో దిగి టికెట్ల రేట్లపై దృష్టి పెడుతూ ఉన్నారు అని టాక్ వస్తుంది. పూర్తిగా కొన్ని కేంద్రాల్లో టికెట్ ధరలను తగ్గిస్తారని ఒక టాక్ వస్తుంది. ఇక ఏ ప్రాంతంలో తగ్గిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇక ఈ సినిమా స్టోరీకి వస్తే మనం ఒక లుక్ వేద్దాం. ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. పార్ట్ 1తోనే అభిమానులను ఉర్రతొలగించిన పుష్ప మూవీ ఇప్పుడు పుష్పాది రైజ్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చి అలల్లాడిస్తుంది. శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం సాగించిన పుష్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎలా మారాడనేది ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఒకవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకి విస్తరించడంపై దృష్టి పెట్టే పుష్ప కానీ శ్రీవల్లి దగ్గర చాలా కూల్గా ఉండటం, భార్య మాటల్ని అసలు జవదాటకపోవడం ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. సీఎంతో ఫోటో దిగడానికి రావు రమేష్ తో కలిసి వెళ్ళిన పుష్పకి అక్కడ వెళ్ళాక ఏం జరిగింది, షెకావత్ తో ఎలా ఢీకొన్నాడు, వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు, ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది అనేది ఈ భాగంలో మనకి ఎమోషనల్ గా చూపించడం జరిగింది. కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి ఈ పాత్రని జగపతి బాబు చాలా చక్కగా పోషించడం జరిగింది. కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డికి పుష్పకి ఉన్న లింక్ ఏంటి అనేది మనకు ఈ చిత్రంలో ఈ ఇద్దరికి ఎందుకు వైరంగా మారింది అనేది
ఈ చిత్రం యొక్క ప్రధాన కథలో ఈమిడిపోయే సీన్స్ అవి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఈ చిత్రాన్ని సుకుమార్ స్టోరీని మార్చి కథాపరంగా దీంట్లో సైకాలజికల్ గేమ్ ని మెలవించి పాత్రలో దర్శకుడు ఈ చిత్రం బాగా డ్రామా పండించడం జరిగింది. ఇక ఈ చిత్రంలో షెకావత్ పట్టుకున్న మనుషుల్ని పోలీస్ స్టేషన్ వెళ్లి విడిపించడం నుంచి సీఎం దగ్గరికి వెళ్లి తన మార్క రాజకీయం చేయడం వరకు సాగే సీన్స్ పుష్ప పాత్ర యొక్క నైజం, పుష్ప పాత్ర యొక్క విస్తీర్ణాన్ని మనకి చూపించాడు డైరెక్టర్. మాల్దీవుల్లో బిజినెస్ డీల్స్, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో మరో కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది. ఇక పుష్ప షెకావత్ ఒకరికొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ అసలు సిసలైన డ్రామాని పండియడం జరిగింది. ఇక మొదటి భాగం అంతా ఒక ఎత్తు అయితే ఇక రెండో భాగం తర్వాత వచ్చే సీన్స్ ఇంకొక ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో పుష్ప షెకావత్ కి ఊహించని రీతిలో దిమ్మ తిరిగే సమాధానం చెప్పడం ప్రేక్షకుడికి ఆకట్టుకుంటది. ఇలాగే ఈ సినిమా అంతా ఈ గంధపు చెక్కలు వీటి మధ్యనే సాగదు. దీంట్లో ఫ్యామిలీ డ్రామా కూడా ఈ చిత్రంలో ఒక కీలకంగా మలచడం జరిగింది. శ్రీవల్లి మాట దాటని పుష్పరాజ్ కి భర్తగా భార్య మాట విని నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఫీలింగ్స్ సన్నివేశాలు మనకి ఎంతో గిలిగింతలు పెడతాయి. భార్య మాట వింటే భర్త ఎలా ఉంటుందనే విషయాన్ని కథలో ఒక లింక్ పెట్టి మనని ఆకట్టుకుంటాకి దర్శకుడు ప్రయత్నించాడు. ఇక గంగమ్మ జాతర గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సన్నివేశాలన్నీ సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో అభిమానుల్ని అలరింప చేస్తాయన్నది ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో వారందరూ అద్భుతమైన నటన ప్రదర్శించడం జరిగింది. అన్ని శాఖల్లో అద్భుతంగా పనితీరును ప్రదర్శించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పుష్ప 2 గురించి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.